ప్రైవేట్ బస్సులకు సంబంధించి వాస్తవంగా ఆల్ ఇండియా పర్మిట్ ఫీజుల విధానంలో సంస్కరణలు తీసుకురావాలన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు ఆలోచనట. కమిషనర్ జలంబర్తి తెలంగాణతో సహా నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని పన్నుల విధానం మీద అధ్యయనం చేస్తున్నారట. కమిషనర్‌తో పాటు నిజామాబాద్ డీటీసీ దుర్గా ప్రమీల వివరాలను సమగ్రంగా విశ్లేషిస్తున్నారట. కర్ణాటకలో బస్సు సీటుకి త్రైమాసిక పన్ను 3,500 ఉంటే 2,500కి, కేరళలో 4,000 నుంచి 1,800కి తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యే బస్సుల మీద ఒక్కో సీటు మీద ప్రస్తుతం త్రైమాసికం పన్ను 4,000 ఉంది. దాన్ని 1,800కి తగ్గించాలన్నటువంటి ప్రపోజ్ చేస్తున్నారట. తెలంగాణ పన్ను రేటు తగ్గిస్తే నాగాలాండ్ లాంటి రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ పొందిన బస్సులు కూడా తెలంగాణకి మారే అవకాశాలు ఉన్నాయన్నటువంటిది అధికారులు చెప్తున్నారు. ఎందుకు జరుగుతుంది అంటే ప్రస్తుతం తెలంగాణలో ప్రైవేట్ బస్సు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకోవాలంటే ఒక్కో సీటు మీద 3 నెలలకి 4,000 పన్ను ఉంది. ఒక బస్సుకు 36 సీట్లు ఉంటే త్రైమాసికానికి 1,44,000, ఏడాదికి 5,76,000 కట్టాలి. నాగాలాండ్లో అదే ఏడాదికి సీటుకి కేవలం ₹500, స్లీపర్ అయితే 1,500, అంటే ఏడాదికి ఒక్కో సీటుకి 6,000, 36 సీట్లు ఉంటే 2,16,000. గోవాలో వాహన పన్ను నెలకి సీటుకి 600. అందుకే పన్ను తక్కువ ఉన్న రాష్ట్రాల్లోకి వెళ్ళి ప్రైవేట్ బస్సులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ వస్తున్నారు కాబట్టి అదేదో తెలంగాణలోనే తగ్గిస్తే గనక దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా కేవలం 7 కోట్ల ఆదాయం వస్తున్నది. హైదరాబాద్ సాధారణ రోజుల్లో సుమారు 700 పైచిలకు, వీకెండ్స్లో దాదాపుగా 1000 నుంచి 1,200 బస్సులు నడుస్తున్నాయి. 114 బస్సుల్ని యజమానులు తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయించి మిగతా అన్ని కూడా ఇతర రాష్ట్రాల్లో ఎస్పెషల్ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, పాండిచ్చేరిలు రిజిస్ట్రేషన్ చేయించారు. వాటన్నిటినీ కనుక తీసుకొచ్చేస్తే భారీ ఎత్తున డబ్బులు మిగులుతాయి. దగ్గరగా 2,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అన్నటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మంచి ఆలోచన అది.